నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు మనకి సూపర్ ఫుడ్స్‌తో పాటుగా రకరకాల ఆయిల్స్ గురించి కూడా ఎక్కువగా పబ్లిసిటీ అవుతోంది. లైక్ వీట్ జెమ్ ఆయిల్ కూడా మంచి పాపులర్ అవుతోంది ఇప్పుడు. వీట్ జెమ్ ఆయిల్‌లో రకరకాల బెనిఫిట్స్ ఉంటున్నాయి. అలాగే న్యూట్రిషన్స్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయని చెప్తున్నారు. ఈ వీట్ జెమ్ ఆయిల్ అంటే ఏంటి? అది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ మధ్య చాలా పాపులర్ అయిపోతుందండి ఇది వీట్ అవును. జెర్మ్ ఆయిల్. అసలు వీట్ జెర్మ్ ఆయిల్ అంటే వీట్ అంటే గోధుమలండి, జెర్మ్ అంటే మొలకలు. అవును. సో గోధుమ మొలకలను కత్తిరించేసి దాంతో ఆయిల్ తయారు చేసేసి మనకు విక్రయిస్తున్నారండి. సో ట్రిటికమ్ వల్గేర్ ఆయిల్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి. అంటే ట్రిటికమ్ వల్గేర్ అనేది దాని శాస్త్రీయ నామం, గోధుమలకి సైంటిఫిక్ బొటానికల్ నేమ్. సో ట్రిటికమ్ వల్గేర్ ఆయిల్ అని కూడా చెప్తుంటారు. సో ఈ యొక్క స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో గోధుమలను 2 days 3 days నీటిలో నానబెట్టేస్తారు, మొలకెత్తిస్తారు. మొలకెత్తించిన తర్వాత ఆ మొలకల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వీట్ జెర్మ్ ఆయిల్. అది యాక్చువల్గా ఈ వీట్ జెర్మ్ ఆయిల్ మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ చోట్ల దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో రౌండ్ అబౌట్ ఒక్కొక్క కంపెనీని బట్టి దాదాపు ఒక 200-300 ఆ రేంజ్లో 100 ml ఉంటుందండి. 100 ml ఆయిల్ ఇవి మనకు ఇదవుతాయి. సో దాని మీద అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయండి. ఈ వీట్ జెర్మ్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటివి అనేక రకాలైనటువంటి మన బాడీకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి అనేక అంశాలు ఉన్నాయండి. వీటితో పాటు విటమిన్ ఈ, విటమిన్ కే ఇలాంటివి కూడా మనకి ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యమని చెప్పేసి, మన జీవన విధానంలో మార్పుల పుణ్యమని చెప్పేసి కామన్ ప్రాబ్లమ్స్ ఒక క్వాలిఫికేషన్స్ లాగా తయారైపోయాయి. బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, డయాబెటీస్. సో మనం ఒక 10 మందిని గమనించినామంటే ఒక 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని దాదాపు ఒక 5-6 మందికి వీటిలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. సో వీటికి సంబంధించి ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా చెక్కు పెట్టగలిగేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇవన్నీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, తర్వాత పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా అండి నేను చెప్పిన విటమిన్ ఈ కానీ, విటమిన్ కే కానీ, ఇవన్నీ కూడా వీటికి ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు చెప్పాను కదండి, ఈ ఒక వెయిట్కి బీపీకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, వచ్చినటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గేదానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ అండి, ఇప్పుడు ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా చాలా మంచివి అని చెప్పేసి చాలామందికి తెలుసు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్ ఈ కూడా ఉంది. దీనివల్ల స్పెసిఫిక్గా మల్టిపుల్ బెనిఫిట్స్ దొరుకుతాయి అన్నమాట. ఎలాగంటే ఈ రెండు ఉన్నటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి ఇలాంటి వీట్ జెర్మ్ ఆయిల్ని మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మెదడుకు చాలా మంచిదండి. అంటే మెదడు కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, మెదడు కణాలు ఆరోగ్యవంతంగా స్వాస్థ్యంగా ఉండేందుకు, తర్వాత బ్రెయిన్ ఫంక్షన్కి బాగుండేదానికి, తర్వాత ఈ మతిమరుపు ఇలాంటి జబ్బులు రాకుండా, ఆల్జీమర్స్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ రెండు కాంబినేషన్స్ వల్ల మరొక ప్రత్యేకత ఏంటంటే లివర్ డీటాక్సిఫైగా పనిచేస్తాయి. సో మనము అనేక రకాలైన పరిస్థితుల వల్ల, ఆహార పదార్థం వల్ల కానీ, కొన్ని రకాల ఔషధాల వల్ల కానీ, కంటామినేషన్ వల్ల కానీ, వాతావరణ మార్పులో కానీ లోడ్ అంతా లివర్ మీద పడుతుంది. అది శుద్ధి చేసి పంపిస్తేనే మనకు, లేకపోతే లివర్లో డీటాక్సిఫికేషన్, ఈ పదార్థాలన్నీ లివర్ మీద బర్డన్ కాకుండా ఆ డీటాక్సిఫికేషన్ లివర్లో బాగా జరిగేటట్లు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ కాల్సినటువంటి కాంబినేషన్ పనిచేస్తుందండి. తర్వాత ఈ కణపొరలు, ఇప్పుడు సెల్స్ ఉంటాయి కదండి బాడీలో, కణపొరలు బాగా ఉండేందుకు, నీట్గా అదేంటే ఆరోగ్యవంతంగా తయారేందుకు, ఆరోగ్యవంతంగా ఉండేందుకు, అదేవిధంగా కొలాజన్ మనకు చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు, స్కిన్ యంగ్గా ఉండేదానికి. ఇప్పుడు కొలాజన్ బాగున్నప్పుడు స్కిన్ బాగా యంగ్గా ఉంటుందండి, ముడతలు పడకుండా ఉంటాయి, తర్వాత మంచి గ్లో ఉంటుంది, కాంతివంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి వాటికి కూడా ఈ రెండు కాంబినేషన్ బేసిక్గా హెల్తీ స్కిన్, ఎస్పెషల్లీ విటమిన్ ఈ ప్రభావం మరీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఉపయోగపడుతుందండి. తర్వాత ఈ విటమిన్ ఈ ప్లస్ విటమిన్ కే కాంబినేషన్ కూడా స్పెషల్ బెనిఫిట్స్ తింటున్నాండి. దీనివల్ల ఏం చేస్తుందంటే బ్లడ్ వెజిల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి.
ఈ రెండు ఉండడం వల్ల. ఎప్పుడైతే బ్లడ్ వెజిల్స్ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు బ్లడ్ వెజిల్స్ డైలేట్ అయిపోతాయి. బ్లడ్ వెజిల్స్ ఎప్పుడైతే డైలేట్ అయిపోతాయో బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు మనకి బ్లాకేజ్ ఉండదు. రియల్లీ సో హార్ట్ కూడా మంచిది. హార్ట్ పంపింగ్ మెకానిజం కూడా రెక్టిఫై So, కరెక్ట్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంలో మీరు అడిగారు కాబట్టి మరొక విషయం కూడా గుర్తొస్తుందండి. సో మన బాడీలో రక్తంలో ఎపోలైపోప్రోటీన్ 1, ఎపోలైపోప్రోటీన్ బి అని చెప్పేసి రెండు ఉంటాయండి. ఎపోలైపోప్రోటీన్ ఏ అంటారు, లేకపోతే A1 అని కూడా అంటుంటారండి. ఎపోలైపోప్రోటీన్ బి. సో మనుషులకు అందరికీ ఉంటాయండి ఇవి. రక్తంలో ఈ రెండు ప్రోటీన్స్ లైపోప్రోటీన్స్ ఉంటాయి. కానీ ఆఫ్రికన్స్, ఇండియన్స్లో ఈ ఎపోలైపోప్రోటీన్ బి అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది తంటదేస్తుంది. సో దీనివల్ల బీపీ ప్రాబ్లమ్స్, గుండె జబ్బుల ప్రాబ్లమ్స్, ఇలా అనేక రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు దీనివల్ల ఎక్కువ అవుతుంటాయండి. సో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, అదే బ్లడ్లో ఏదైనా కొంచెం బ్లాక్ అయ్యేటువంటి టెండెన్సీ ఈ లైపోప్రోటీన్ బి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటుందన్నమాట. సో అందుకే మనకి ఇండియన్స్లో ముఖ్యంగా ఈ యొక్క సమస్యలు కూడా ఎక్కువ అవుతుంటాయండి. ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే ఇండియన్స్లో ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత బ్లడ్ వెజిల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. మీరు గమనించట్లేదు, మనకు డేటా కూడా చెప్తూ ఉందండి. సో ఈ యొక్క మెడిసిన్ వీట్ జెర్మ్ ఆయిల్ వాడుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. తర్వాత ఈ యొక్క లైపోప్రోటీన్ బి యొక్క దోషాన్ని కూడా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, అయితే డాక్టర్ గారు ఈ వీట్ జెమ్ ఆయిల్ని ఎలా వాడుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే వీట్ జెర్మ్ ఆయిల్ మనకు బాటిల్స్లో దొరుకుతుందండి. నేను కాస్ట్ కూడా చెప్పాను. సో యాక్చువల్గా 2 టైమ్స్ అండి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఒక 2 ml ఒక వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. సో వీట్ జెర్మ్ ఆయిల్ అలా వాడడం కష్టం ఉన్నప్పుడు మన క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయండి. అవును. సో మార్నింగ్ ఒక క్యాప్సూల్, ఈవినింగ్ ఒక క్యాప్సూల్ వాడుకోవచ్చు. ఏ టైంలోనే ఎనీ టైం వాడుకోవచ్చు. రెండోది ఏమంటే పథ్యాలు పాటించలేని వాళ్ళు, అదేవిధంగా నెగ్లిజెన్స్ చేసేవాళ్ళు, కేర్లెస్గా ఉండేవాళ్ళు, వీళ్ళకు ఎప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చి పడతాయో చెప్పలేమండి. సో వాళ్ళకు బీపీ ప్రాబ్లమ్ రావచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ఫంక్షన్ దెబ్బతిని ఉండొచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్స్ కొంతమందికి తెలియక అవస్థ పడుతుంటారు, కొంతమందికి తెలిసి వచ్చినప్పుడు చూసుకున్నానని చెప్పేసి కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారండి. సో ఇలాంటి వాళ్ళకు ఏవంటే అవి తినడము, ఎక్కడంటే ఎక్కడ తినడము, పథ్యం ఉండలేకపోవడము, దీనివల్ల కూడా కొంతమందికి కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. సో విధివశాత్తు తప్పని పరిస్థితుల్లో మరి కొన్ని పాటించలేకపోయినటువంటి వాళ్ళకు కూడా ఇది వాడుకోవడం వల్ల బెనిఫిషియల్గా ఉంటుందండి. సో ఇది రోజు ఒక క్యాప్సూల్, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఈ క్యాప్సూల్ తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి సమస్యలు, ఎస్పెషల్ మెదడుకు సంబంధించిన సమస్యలు కానీ, తర్వాత బ్లడ్ వెజిల్కి సంబంధించిన సమస్యలు కానీ, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, ముఖ్యంగా హార్ట్ అటాక్, హార్ట్ పంపింగ్ మెకానిజం దెబ్బతినడము, ఈ మజిల్స్ ప్రాపర్ వేలో హార్ట్కి సంబంధించినటువంటి పని చేయకపోవడము, తర్వాత హార్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇవి ఉంటాయండి వాల్స్ ఫంక్షన్ దెబ్బతినడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్గా ఉండేదానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ వాడుకోవచ్చండి. వైద్యులు సూచించినటువంటి ఔషధాలతో పాటు ఇది కూడా వాడుకోవచ్చండి. ఇది సపరేట్గా వాడాల్సిన అవసరం లేదు. హై బీపీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి హై బీపీ ఉన్నప్పుడు ఒక పట్టాన కంట్రోల్ అవుతుంది. అది నంబర్ ఆఫ్ రీజన్స్. వైద్యులు సూచించిన వాటికి తోడు ఇది కూడా వాడుకోవడం వల్ల ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి బీపీ కూడా కంట్రోల్ అయ్యి నార్మల్గా అయ్యి రెగ్యులరైజేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క ఔషధం ఈ వీట్ జెర్మ్ ఆయిల్ అండి. ఏమంటారు, మల్టీ బెనిఫిషియల్ ఆయిల్ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో పూర్వకాలం అయితే, అంటే ఇంతకుముందు అయితే దొరకడం కష్టంగా ఉండేదండి. ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంది. లేదు తప్పని పరిస్థితి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. మనసుంటే మార్గం ఉంది అంతే. సో మరీ అంత అబ్నార్మల్ కాస్ట్ కూడా కాదు, బేరబుల్. సో తెచ్చుకొని అది వాడుకోవడం వల్ల ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్. మనం ఒక ప్రాబ్లంకే కాకుండా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తుంది. కాబట్టి వాడుకోవడంలో తప్పలేదండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ.